Hey guys, welcome to Job Desk Telugu. నేను మీ కర్ణకర్ పిల్లేపు. సో గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన జాబ్ అప్డేట్స్కి చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. చాలా మంది జాబ్కి అప్లై చేసుకుంటున్నారు అని చాలా మంది కాల్స్ కూడా వస్తున్నాయి. అండ్ మన వాట్సాప్ ఛానల్లో కూడా చాలా మంది యాక్టివ్గా ఉంటున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ. మీరు నాకు సపోర్ట్ ఇలాగే ఇవ్వండి. నేను ఇంకా ఎన్నో మంచి జాబ్ అప్డేట్స్ తీసుకొస్తూ ఉంటాను. సో గైస్, గుర్తుపెట్టుకోండి, మనం చెప్పే ప్రతి ఒక్క జాబ్ డేటు కూడా ఆ యొక్క మెయిన్ వెబ్సైట్లోంచి నేను తీసుకొస్తాను. ఎటువంటి థర్డ్ పార్టీ వెబ్‌సైట్ నేను తీసుకురాను. అండ్ సెకండ్‌గొచ్చేసరికి నేను లింక్డ్ఇన్‌లో చూసే ప్రతి ఒక్క జాబ్ రిక్వెస్ట్ కూడా అది ఆల్రెడీ ఆ యొక్క వెబ్‌సైట్‌లో నాకు జెన్యూన్ అనిపిస్తే గనక నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే. సో గైస్, ఈరోజు కూడా మన దగ్గర ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే వచ్చింది. అది కూడా మనకి బిజినెస్ అనలిస్ట్ ఇంటర్న్‌షిప్స్‌కి ఎవరైతే గనక గ్రాడ్యుయేషన్ లేకపోతే ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయకుండా లాస్ట్ ఇయర్‌లో ఉన్నారో, ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళకి ఇదొక మంచి అవకాశం అన్నమాట. అలాంగ్ విత్ డిగ్రీ వాళ్ళకి కూడా. సో మీరు గనక మంచి బిజినెస్ అనలిస్ట్‌గా మీ యొక్క కెరియర్‌ని గ్రో చేసుకోవాలంటే కనుక ఈ యొక్క మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. సో లేట్ చేయకుండా అసలు ఈ యొక్క ఇంటర్న్‌షిప్ ఏంటి? మనకి సాలరీ ఎంత ఇస్తుంది? అసలు కంపెనీ ఏంటి? మొత్తం కూడా చూసేద్దాం. మీరు చేయాల్సిందల్లా ఈ యొక్క వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ యొక్క ఛానెల్‌ని యాక్టివ్‌గా ఫాలో అవ్వండి. ఎవ్రీ డే ఒక అప్డేట్ వస్తుంది. అలాగే ఈ యొక్క వీడియోని చివరిదాకా చూడండి. మీకే అర్థమవుతుంది ఈ యొక్క జాబ్‌కి ఎలాగా అప్లై చేసుకోవాలని చెప్పి. సో లేట్ చేయకుండా ఓవర్ టు మై స్క్రీన్. సో గైస్, మీరు చూస్తున్నారు కదా, బిజినెస్ అనలిస్ట్ ఇంటర్న్‌షిప్ అనేది. ఇది మనకి యూనిఫైడ్ మెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి మనకి అవైలబుల్‌లోకి వచ్చింది. ఈ కంపెనీ ఆఫీస్ మనకి బెంగుళూరులో అవైలబుల్‌గా ఉంది. వీళ్ళు యాక్టివ్‌గా మెంటర్స్ కంటే మనకి బిజినెస్ అనలిస్ట్ గాని లేకపోతే అటువంటి మెంటర్స్ ఎక్కువ తయారు చేస్తూ ఉంటారు. ఇది ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ మనం చెప్పొచ్చన్నమాట. సో ఆ రకంగా వీళ్ళు మనకి ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. సో కమింగ్ టు ఈ యొక్క జాబ్ గురించి చూస్తే గనక ఇది మనకి బిజినెస్ అనలిస్ట్ ఇంటర్న్‌షిప్ అనే ఒక పోస్ట్ మనకి రిలీజ్ చేయడం జరిగింది. కంపెనీ వచ్చేసరికి యూనిఫైడ్ మెంటర్ అనమాట. సో లొకేషన్ వచ్చేసరికి ఇది కంప్లీట్ రిమోట్ మాట. మీరు కంప్లీట్‌గా రిమోట్‌గా మీరు జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఇలాగే మనకి 3 మంత్స్ పాటు ఈ యొక్క ఇంటర్న్‌షిప్ అనేది మనకి ఉంటుంది. అలాగే మనకి ఈ యొక్క బిజినెస్ అనలిస్ట్‌లో మనకి ఫుల్ టైమ్ బేస్డ్ ఆన్ పెర్ఫార్మన్స్. సో మనకి పెర్ఫార్మన్స్ బేస్డ్ అపాన్ కింద మనకి దీంట్లో వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనకి ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనకి సర్టిఫికేట్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆ సర్టిఫికేషన్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే అప్లికేషన్ డేట్ వచ్చేసరికి 24 జూన్ మాట. అంటే మనకి రేపొద్దున్నే ఈ యొక్క అప్లికేషన్ మనకి ఎండ్ అయిపోతుంది. సో ఎవరైనా గనక అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసుకోండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ యొక్క కంపెనీ గురించి చూస్తే గనక సో గైస్, చెప్పినట్టుగానే ఇది ఒక బిజినెస్ అనలిస్ట్‌ని తయారు చేస్తూ ఉంటుంది. అలాగే వాళ్ళకి ప్రాక్టికల్ అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ తయారు చేస్తూ ఉంటుందన్నమాట. సో మనకి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే గనక మనం బిజినెస్ గ్యాదరింగ్స్‌ని అలాగే ఆ యొక్క డేటాని అంటే ఆ యొక్క ఇంప్రూవ్‌మెంట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా అనలైజ్ చేసి వాళ్ళకి ఒక ప్రిసైజ్ రిపోర్ట్ తయారు చేసి ఇవ్వాలన్నమాట. అలాగే మీ యొక్క సీనియర్స్‌తోని మీ యొక్క స్టేక్ హోల్డర్స్‌తోని ప్రాపర్‌గా కొలాబరేట్ అవుతూ వాళ్ళ యొక్క బిజినెస్ నీడ్స్ గురించి మనం తెలుసుకుంటూ ఉండాలి. అలాగే మన మార్కెట్‌లో కాంపిటీటర్ ఎవరున్నారో వాళ్ళ యొక్క అనాలిసిస్ మొత్తం కూడా తయారు చేసి మీరు ఒక బిజినెస్ అనలిస్ట్‌గా మీరు వర్క్ చేయడం మీరు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది మెయిన్ ఈ యొక్క జాబ్ రెస్పాన్సిబిలిటీస్ మాట. మెయిన్‌గా మీరు మెయిన్‌గా ఒక బిజినెస్ బ్రిడ్జ్ లాగా అంటే మీ కంపెనీకి బయట మార్కెట్‌కి ఒక బ్రిడ్జ్ లాగా మీరు వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అసలు వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్స్ కావాలంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మీరు గనక గ్రాడ్యుయేషన్‌లో ఏవైనా బిజినెస్ అనలిటిక్స్ గురించి కానీ, లేకపోతే బీబీఏ గురించి కానీ ఏదైనా ఒక బిజినెస్ తగ్గట్టు ఏమైనా మీరు ప్రోగ్రామ్ చేస్తే గనక వాళ్ళు ముఖ్యంగా మెయిన్ వెల్కమ్ గట. లేకపోతే మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా సరే మీరు దీంట్లో ఎలిజిబులే. మీరు ఈజీగా దీంట్లో అప్లై చేసుకోవచ్చు. ఓకే. అలాగే ఎవరైతే పవర్ పాయింట్, ఎక్సెల్‌లో బాగా నాలెడ్జ్ ఉందో, బేసిక్ నాలెడ్జ్ ఉందో వాళ్ళు కూడా దీంట్లో ఎలిజిబులే. సో గైస్, ముఖ్యంగా మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్సెల్, వర్డ్ మనం ప్రాపర్‌గా నేర్చుకోవాలి. అది ప్రతి కంపెనీకి ఉన్న ఒక బేసిక్ నీడ్ మాట. ఓకే. అలాగే బేసిక్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ బిజినెస్ అనలిటిక్స్ టెక్నిక్స్ అండ్ టూల్స్ మాట. సో మనం బిజినెస్ అనలిటిక్స్‌లో మనం ఆ యొక్క బిజినెస్ కోర్ టర్మ్స్ గురించి, ఆ యొక్క బిజినెస్ యొక్క కోర్ ప్రిన్సిపల్స్ గురించి మనకి బేసిక్ నాలెడ్జ్ ఉంటే గనక మనం దీంట్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆబ్వియస్‌లీ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మాట. మీరు వేరే క్లయింట్స్‌తో మాట్లాడతారు కాబట్టి మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా సరే మీరు దీంట్లో ఈజీగా అర్హులు అవుతారన్నమాట.
అండ్ కమింగ్ టు సాలరీ చూస్తే గనక మనకి వాళ్ళు పెర్ మంత్ 7,000 నుంచి 15,000 దాకా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా పెర్ఫార్మెన్స్ బేస్డ్ అనమాట. మీకు ఫస్ట్ మంత్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇస్తారు. ఆ తర్వాత మీ యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి ఆ యొక్క పేని వీళ్ళు పెంచుకుంటూ పోతారన్నమాట. అలాగే ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్ మనకు బిజినెస్ అనలిస్ట్ వర్క్ ఎలా ఉంటుంది? మనం ఎలాగ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయాలి? మొత్తం కూడా వాళ్ళు మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అలాంగ్ విత్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా. అలాగే వాళ్ళ ఈ కంపెనీ గురించి మనకి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ యొక్క జాబ్ పర్మనెంట్ అవ్వకపోయినా సరే, మీకు ఆ సర్టిఫికేట్ యూజ్ చేస్తే గనక మీరు వేరే బిజినెస్ అనలిస్ట్ పొజిషన్‌లో మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆపర్చునిటీ టు కంట్రిబ్యూట్ మాట మీరు ఆ యొక్క టీమ్‌తో మీరు కంట్రిబ్యూషన్ అయ్యి మీ యొక్క స్కిల్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ యొక్క ఇంటర్న్‌షిప్ బాగా ఉపయోగపడుతుంది. ఓకే. సో, గైస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! యూనిఫైడ్ మెంటర్ వెల్కమ్స్ అప్లికేషన్ ఫ్రమ్ ఆల్ ది బ్యాక్‌గ్రౌండ్స్. ఇందాక చెప్పింది ఇదే. ఒకవేళ మీరు బిజినెస్‌లో ఒకవేళ మీకు డిగ్రీ లేకపోయినా సరే, మీరు బీటెక్ అయినా సరే, మీకు బిజినెస్ అనలిస్ట్ మీద మంచి జాబ్ కావాలంటే గనక మీరు దీంట్లో అప్లై చేసుకోవచ్చు. వాళ్ళే మనల్ని వెల్కమ్ చేస్తున్నారు. ఓకే. ఇకపోతే ఈ యొక్క జాబ్‌కి ఎలా అప్లై చేసుకోవాలంటే గనక ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనకి ఈ లింక్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఇక లింక్ మనం క్లిక్ చేయగానే మనకొక గూగుల్ ఫార్మ్ ఓపెన్ అవుతుంది. ఓకే. సో, ఆ గూగుల్ ఫార్మ్‌లో మీ యొక్క ఈమెయిల్, అలాగే మీకు వాట్సాప్ కాంటాక్ట్ నంబర్, అలాగే మీ యొక్క మొబైల్ నంబర్ ప్రతీది కూడా ఇచ్చి వాళ్ళకంటూ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. దాంట్లో మిమ్మల్ని జాయిన్ చేస్తారు. అక్కడ మీకు కాల్స్ గురించి లేకపోతే మీకు వర్క్ ఏంటి మొత్తం దాని గురించి ఇక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారన్నమాట. ఓకే. ఇది గైస్ ఈ యొక్క జాబ్ గురించి సింపుల్ క్రిస్ప్ అనమాట. మీరు దీంట్లో అప్లై చేసుకోవచ్చు. మంచి డిమాండ్ ఉన్న కోర్స్ ఇది బిజినెస్ అనలిస్ట్ కోర్సు. సో, మీకు కావాలితే కింద లింక్ ఉంటుంది. అప్లై చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మీరు చేయాల్సిన ప్లీజ్ ఫాలో అయిపోండి జాబ్ డెస్క్ తెలుగు. టేక్ కేర్. బాయ్.